మంచు కుటుంబంలో గొడవలు ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. తాజాగా చిత్తూరు జిల్లా చంద్రగిరిలో మంచు ఫ్యామిలీపై 2 కేసులు నమోదయ్యాయి. ఇటీవల చంద్రగిరి డైరీ ఫామ్ గేట్ దగ్గర ఇరు వర్గాల మధ్య ఘర్షణ నేపథ్యంలో 2 వర్గాలు పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. ఇరు వర్గాల ఫిర్యాదుల ఆధారంగా చంద్రగిరి పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇక మోహన్ బాబు పిఏ చంద్రశేఖర్ నాయుడు ఫిర్యాదుతో మంచు మనోజ్, మౌనికతో పాటు మరో 4గురిపై కేసులు నమోదయ్యాయి. అలాగే మంచు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మోహన్ బాబు పిఏతో పాటు మోహన్ బాబు యూనివర్సిటీ సిబ్బంది 8 మందిపై కేసులు నమోదు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా రిపోర్టర్ నాగరాజు ఫోన్ ఇన్ అందిస్తారు. నాగరాజు, చెప్పండి, మంచు మనోజ్ ఇటు మంచు కుటుంబానికి సంబంధించి గొడవలు తారాస్థాయికి చేరుతున్నట్లుగా తెలుస్తోంది. నిన్న మనం చూసినట్లయితే మంచు మనోజ్ కూడా పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేశారు. మరి తాజాగా ఈ రోజు మంచు కుటుంబంపై మరో 2 కేసులు పోలీసులు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? లహరి, గత కొన్ని రోజులుగా మోహన్ బాబు ఫ్యామిలీలో తారాస్థాయికి జరిగే గొడవలు జరుగుతున్నది అందరికీ విదితమే. ఈ నేపథ్యంలో 3వ పండుగ రోజు అయిన కనుమ పండుగ రోజు మనోజ్ తన నాయనమ్మ, తన తాతకు పూజ చేయడానికి మోహన్ బాబు కాలేజీకి రావడంతో ఒక్కసారిగా మోహన్ బాబుకు సంబంధించిన వ్యక్తిగత బాడీ గార్డ్స్ ప్లస్ ఇతనికి మనోజ్కి సంబంధించిన బాడీ గార్డ్స్ ఒకరు కొట్టుకోవడంతో ఈ నేపథ్యంలో మోహన్ బాబుకు సంబంధించి పిఏగా ఉన్న చంద్రశేఖర్ నాయుడు, మనోజ్, మౌనిక, రెడ్డి, పళని రాయల్, పవన్ అనే వారిపై ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో నిన్నటి దినం మనోజ్, మోహన్ బాబు సంబంధించిన విజయ్ సింహ, సురేంద్ర, బాలాజీ, పళని, కిరణ్, రవిశేఖర్, హేమాద్రి, చంద్రశేఖర్ అనే ఆయన పైన ఈ 9 మంది పైన నిన్నటి దినం మనోజ్ చంద్రగిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఇరువురిని ఇవాళ పిలిపించే స్థితిలో పోలీసులు ఉన్నారు. లహరి. రైట్ నాగరాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.